ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలం ఐతరంపేట పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ముగిసిన లడ్డూ వేలం పాటలో కంబం తిరుపతయ్య వారి ధర్మపత్ని సుజాత లడ్డూ వేలం పాటలో 74,000 రూపాయలకు పాడారు. అదేవిధంగా కలుసం శంభు వేలం పాటలో కంబం వెంకటరమణయ్య వారి ధర్మపత్ని రమాదేవి కలశం శంభు 26,000 రూపాయలతో పాడారు. మరియు చెరుకులు పాటలో పాలూరి సునీల్ 5,800 పాడారు. ముఖ్యంగా వినాయకుని విగ్రహదాత కంబం వెంకటరమణయ్య మరియు అన్నదానం కూడా చేశారు. వీరందరినీ కూడా గ్రామ పెద్దలు, అర్చకులు పూలమాలలతో, శాలువాలతో సన్మానం చేశారు. నిమగ్నం 3వ రోజు కావడంతో గ్రామంలో గణనాథునికి రకరకాల పూల అలంకరణతో నిమజ్జనం వైభవంగా జరిగింది. చూడడానికి వచ్చిన భక్తులు ఘనంగా వేడుకోలు పలికారు. డప్పు వాయిద్యాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనం చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బి కోడూరు పోలీసు వారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వికే చెన్నకేశవరాయుడు, ఆలయ అర్చకుడు గూడూరు కేశవరాయుడు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. న్యూస్లో పడాలి. అదే చెప్తా ఆ మనిషి కొద్దిగా అట్నే ముఖం చూపి ఆ మనిషి లడ్డుబాటు కాబట్టి మీ పిల్లలు ఇల్లేనా అమ్మ పక్కన పెట్టుకొస్తాను అయితే మళ్ళీ ఉంటుంది మీకు
వాళ్ళ వస్తుంది వాళ్ళ రొత్తు పెట్టుకున్న శాఖ వల్ల ఆ వాళ్ళకి వచ్చే ఒక ఆ పిల్లని పెట్టు సెంటర్లో అది చిన్నపిల్ల నిమ్మకాయ పట్టుకున్నాడే కొద్ది నవ్వు ఏం కాదు బుజ్జి కొద్ది నవ్వు ఏం కాదులే అది సిగ్గుపడతాను ఎక్కడ తిరుగుతాడు చూడు నెంబర్ సెట్ వెనక ఫోటోలు తీరా 4 ఫోటోలు కొట్రా మామ కోవిడ్లో బెత్తర పోలేదమే జుడు 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 అందరూ అంగడే కూడా కప్పండి అంగడే నవ్వు కొంచెం
పాట 63,000 రూపాయలు. గోవిందాపల్లె కేశవయ్య గారు 65,000 రూపాయలు. గోవిందాపల్లె కేశవ 70,000. గోవిందాపల్లె చంద్రాడు 70,000 రావాల ప్రజలందరూ కూడా రూపాయలు. గోవిందాపల్లె చంద్రాడు 70,000 రూపాయలు. గోవిందాపల్లె చంద్రనాయుడు గారు 70,000 రూపాయలు. అందరూ కూడా అందుబాటులోకి రావాలి. ఆన్లైన్ లో కూడా అవకాశం ఇస్తే పాటలు పాడడానికి అవకాశం కూడా ఇస్తున్నాము. గోవిందాపల్లె చంద్రనాయుడు గారు 70,000 రూపాయలు. గారు 72,000. ఒక్కరు చెప్పండి ఎవరైనా. కంబం తిరుపతయ్య గారు 72,000 రూపాయలు. కంబం తిరుపతయ్య గారు 72,000 రూపాయలు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పాట పాడవచ్చును. లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా పాట పాడవచ్చును. 72,000 రూపాయలు. కంబం తిరుపతయ్య గారు 72,000 రూపాయలు. 72,000 రూపాయలు. కంబం తిరుపతయ్య గారు 72,000 రూపాయలు. లడ్డు వేలం పాట గ్రూప్ లో కూడా అప్డేట్ చేస్తుందండి అందరు చూడటానికి. 72,000 రూపాయలు. కంబం తిరుపతయ్య గారు స్వామి లడ్డు వేలం పాట 72,000 రూపాయలు. స్వామి లడ్డు వేలం పాట ఎవరైనా పాడవచ్చును. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పాట పాడవచ్చును. పాట పాడిన వారు ఇప్పుడు క్యాష్ ఉన్న ఇవ్వవచ్చును. 72,000 రూపాయలు. స్వామి లడ్డు వేలం పాట కంబం తిరుపతయ్య గారు 72,000 రూపాయలు. స్వామి లడ్డు వేలం పాట కంబం తిరుపతయ్య గారు. స్వామి లడ్డు వేలం పాట 72,000. నారాయణ కడప జిల్లా బీకోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ అయ్యవారిపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానము ఇటీవల కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా దాతలు విగ్రహం తీయించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కంబం వెంకటరమణయ్య గారు విగ్రహం కూడా తీయించడం జరిగింది. మొదటి రోజు కంబం తిరుపతయ్య గారు వారి ధర్మపతి సుజాత గారు అన్నదాన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు కూడా కంబం వెంకటరమణయ్య గారు మరియు ధర్మపత్ని రమాదేవి గారు అన్నదాన కార్యక్రమము స్వామి గ్రామోత్సవానికి కానీ స్వామికి 3 రోజులు ఉభయం ఖర్చు కానీ మొత్తం కూడా వారే భరించడం జరిగింది. స్వామివారు వాళ్ళకి అన్ని విధాలా కూడా అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. దీన్ని సహకరించిన గ్రామ ఆలయ ధర్మకర్త చెన్నకేశవరాయుడు గారు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఆలయ అర్చకుడు గూడూరు కేశవరాయుడు గారు కూడా అందరూ కలిసి గ్రామంలో మొత్తం కూడా బాగా సంతోషంగా ఈ పండగ జరుపుకోవడం జరిగింది.